హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇంకో మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చిన చాలా మంత్స్ అయిపోతుంది మన ఛానల్లో అయితే లాంగ్ వీడియోస్ పెట్టగా. సో ఈ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చిన. ఈరోజు శ్రీరామనవమి కదా, సో అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఇక్కడైతే పూజ కోసం అయితే అంతా క్లీన్ చేసుకున్నాం. రూమ్ క్లీన్ చేసేసి ఇక్కడైతే మా ఆయన పూజ కోసం అయితే ఫొటోస్ అన్ని కడిగేసి సెల్ఫ్ అంతా క్లీన్ చేసేసి దేవునికి బొట్లు అయితే పెట్టేసిండు. సో నేనైతే ఇంకా రెడీ అవ్వలేదనమాట. ఇప్పుడే రూమ్ అంతా క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్తున్నా. ఇక్కడైతే మా బుడ్డోనికి అయితే మంచిగా బొట్టు పెట్టినాం అనమాట. సో ఇక్కడైతే బొట్టు చూపిస్తా ఉండు, చాలా బాగుంది కదా. బొట్టు పెట్టి అయితే చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుండు. ఊకే బొట్టే చూపిస్తుండు. సో అందుకే ఒక క్లిప్ తీసుకున్నాం. ఇక్కడైతే ఇక ముగ్గేసి గడప కూడా పూజ చేసుకున్నాం అనమాట. నేను స్నానం చేసి వచ్చి అవన్నీ అయితే చేసినాం. సో ఇక్కడైతే ఇక ఫొటోస్ అన్ని సెట్ చేసిండు. ఇంకా దేవుళ్ళకి కూడా బొట్టు పెట్టేసి సెట్ చేసి పెట్టిండు అనమాట. శ్రీరామనవమి అయిపోయిన 2 days తర్వాత ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. సో ఎందుకంటే ఈ ఎడిటింగ్కి అయితే చాలా టైం లేకుండే, ఎందుకంటే మా బుడ్డోడు అయితే సతాయిస్తుంది. సో గాయ్స్ అందుకే లేట్ అయింది వీడియో. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాయిస్ ఓవర్లో కూడా పక్కన అంతా డిస్టర్బెన్స్. సో ఇంకా లేట్ అవుతుంది అయితే పోస్ట్ చేస్తున్నా. నేనైతే ఇట్లా వెంకటేశ్వర స్వామిని అండ్ శివలింగాన్ని అయితే మధ్యలో పెట్టేసి నేను ఇట్లా అయితే ఫ్లవర్స్ చుట్టూ పెట్టేసిన అనమాట. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ అయితే పెట్టింది నేనే. సో బొట్లు అయితే పెట్టేసిండు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి అయితే ఇవన్నీ సెట్ చేసిన అనమాట. ఇక్కడ జై శ్రీరామ్ అని రాసి దేవుని దగ్గర అయితే పెట్టిన, హనుమాన్ దగ్గర. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పెట్టేసుకున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి అంటేనే అలంకరణ ప్రియుడు కాబట్టి స్వామికి అయితే మంచిగా అలంకరణ చేసినాం. తులసి మాల వేసి ఫ్లవర్స్ తోటి అయితే మంచిగా అయితే ఫుల్గా చేసినాం అనమాట. చాలా బాగుండే. సో నేనైతే నాకు మంచిగా నచ్చి నేనైతే ఫొటోస్ అన్నిటిని చాలా వీడియో క్లిప్స్ తీసి పెట్టుకున్నాను అనమాట. దేవుని ఫొటోస్ చాలా బాగుండే ఆ రోజు. అసలు మాకైతే పూజ చేయడానికే చాలా టైం పట్టింది. ఆఫ్టర్నూన్ అయింది. సో మేమైతే ఇక్కడ ప్రసాదాలు కూడా చేసినాం అనమాట. పాయసం అండ్ పులిహోర అండ్ వడపప్పు పానకం ఇవన్నీ చేసి అయితే దేవుని దగ్గర పెట్టినాం అనమాట. ఇక్కడైతే ఇక పానకం పెట్టేసినాం. ఇక్కడ పులిహోర పాయసం కూడా పెట్టేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు నేనైతే దీపం పెట్టేస్తున్నాను దేవునికి. దీపం పెట్టేసి నెక్స్ట్ అయితే ఇక మొక్కుకున్నాం అనమాట. నేను దీపం పెట్టేసిన, మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టేసిండు. ఇక్కడైతే మా వారు మా బుడ్డోడు కూడా మంచి దేవుని మొక్కుకొని ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేస్తారు అనమాట. నేను దీపం పెట్టేసి నేను మొక్కుకున్నా. ఇంకా వాళ్ళైతే మొక్కుకొని కొబ్బరికాయ కొడుతుర్రు. దేవునికి నైవేద్యంగా ఫ్రూట్స్ కూడా పెడుతుండ అనమాట. ఫ్రూట్స్ పెట్టేసి నేను నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేసిండు. సో కొబ్బరికాయ కూడా కొట్టేసి దేవుని దగ్గర పెట్టేసిండు. పెట్టి ఇక మొక్కుకుండు అనమాట. మంచిగా మొక్కుకొని మేమైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, బట్ వెళ్ళలేదు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయింది. టెంపుల్స్ అన్నీ చాలా వరకు క్లోజ్ చేసారు ఆఫ్టర్నూన్. సో ఈవినింగ్ వెళ్దామని అనుకున్నాం. ఇక్కడైతే మా బుడ్డని తీసుకొని కూడా మొక్కుపిస్తుండు. మా బుడ్డిగాడు కూడా మంచిగా మొక్కుతుండు, జై 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 అంటుండు. సో మంచిగా మొక్కుకొని ఇంకా హారతి కూడా తీసుకుండు. చూడండి, అతనికి అందరితోనే హారతి తీసుకొని మంచిగా మొక్కుతుండు. ఇక్కడైతే రాముడు లెక్క అయితే తయారు చేస్తున్నాం అనమాట. సో మంచిగా అయితే మాకైతే సహకరించిండు. అతనికి కూడా మంచిగా ఇష్టం ఉన్నట్టు మా బుడ్డిగానికి మంచిగా హెల్ప్ చేసిండు. ఎలాంటి చికాకు చేయకుండా హ్యాపీగా రెడీ అయ్యిండు, సతాయించకుండా. చిన్నప్పుడు చాలా సతాయించేది ఏది రెడీ చేసినా, కానీ ఇప్పుడైతే మంచిగా రెడీ అయ్యిండు. సో మేము కూడా హ్యాపీగా మంచిగా చాలా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇక ఆ టైం లేకుండా చిన్నగా ఇట్లా వేసుకొని బాణం సింబల్ వేసేసి దేవుంది ఇట్లా చిన్న పేపర్తో ఇట్లా చేసి బాణం ఇట్లయితే రెడీ చేసి ఫొటోస్ తీసినాం అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా
తీద్దామని అనుకున్నాం, అన్ఎక్స్పెక్ట్గా తీసినాం. అసలు మాకు ప్లానే లేకుండా రెడీ చేయాలని. ఇక తీసిన తర్వాత ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని అయితే బయటకు వెళ్ళినాం. ఇక్కడైతే ఈవినింగ్ అవుటింగ్కి వెళ్ళినప్పుడు డ్రైవింగ్ నేర్చుకుందామని చిన్నగా నేను కూడా ట్రై చేశాను అనమాట. సో ఇక్కడైతే అందరు డ్రైవింగ్ నేర్చుకుంటారు, నేను కూడా డ్రైవింగ్ ట్రై చేద్దామని అయితే నేర్చుకుంటున్నా. సో 2 times చేసినా కానీ ఇది 3rd time అనమాట. డ్రైవింగ్ పర్ఫెక్ట్ మనకు రాదు, సో ఓన్లీ స్టీరింగ్ బట్టి పోవడమే, ఇంకా నేర్చుకోవాలి. సో ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఖచ్చితంగా వీడియోని అందరూ ఫుల్గా చూసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి గైస్. బాయ్.